నమస్తే నమస్తే ఎలకం 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 ఉల్లా అందరికి దండాలు 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 శనార్థులు మంచిగున్నారా ఉల్లా నేనైతే మీ అందరి దయతోటి మంచిగానే ఉన్నా నేను ఇవాళ మీకోసం చిత్ర విచిత్రమైన ఇచ్చంత్రం ముచ్చట్లు తీసుకొని వచ్చిన మరి ఆ ఇచ్చంత్రం ముచ్చట్లు ఏందో చూద్దాం మరి ఆలస్యం చేయకుండా ఈ జిల్లా శని ఈ జిల్లాకు పట్టిన శని వీళ్ళిద్దరు ఇగో జగదీష్ రెడ్డి సార్ ఏమో జిల్లాకు పట్టిన శని అంటాడు ఈ ముచ్చటైతే నాకు ఏం సంబంధం అయితే లేదు ఎవరు శని ఎవరు గాలిద్దరు ఒకసారి నువ్వే చెప్పరా సారు సోనియా గాంధీకి పార్టీ నడిపిస్తలేదని చెప్పాను రాష్ట్ర ఇన్ఛార్జ్ చేసిన ఆయన కొనేసిండు రేవంత్ రెడ్డి కొనేసిండు పైసలు పెట్టని చెప్పాను ఒక దిక్కు కాంగ్రెస్లో వండుకుంటూనే బీజేపీతోని అంటగాగినరు పదవుల కొరకు పైసల కొరకు పార్టీలను నమ్ముకునే వీళ్ళు వాళ్ళు అమ్ముకునే విధవలు వీళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడారు. అవునా సారు వాళ్ళని వాళ్ళే అమ్ముకుంటారా పైసల కోసం మరి వాళ్ళ నాయకుడు గిన్ని మాటలు అంటాడు కదా మరి ఆ మాటలకి ఏమంటారు సార్ మరి మీరు వీళ్ళ నాయకుడే లిల్లీ పుట్టు అందులో సందేహమే లేదు. అయ్యో పాపం ఎంతో చిన్నగా ఉంటే మాత్రం లిల్లీ పుట్టు అంటావా మన సీఎం సార్ను పట్టుకొని లిల్లీ పుట్లు వీళ్ళు సార్ ఏంటి సార్ అది కేసీఆర్తో పోల్చుకున్నప్పుడు రేవంత్ రెడ్డిని కూడా లిల్లీ పుట్టు అందులో సందేహం ఏం లేదు. అవునా సార్ మరి వాళ్ళకి ఏం అనుభవం లేదే రాజకీయం చేస్తున్నారంటవా మరి కేసీఆర్ అనుభవం ముందట కేసీఆర్ కమిట్మెంట్ ముందట ప్రజల పట్ల కేసీఆర్కు ఉండే ప్రేమ ముందట గీ దళారులు గీ బ్రోకర్లు గీ వీళ్ళు లిల్లి పుట్లు కాకపోతే ఏముంటుంది. ఏ ఊకోసారు పాపం ఎంత అధికార పక్షపులు అయినంత మాత్రాన గిన్ని మాటలు అంటావా ఆయన తాళ్ళు ఈ మాటలు విన్నారనుకో ఏమన్నా చేసుకుంటే నోటుకొచ్చిన బూతులు ఒకటి మించి మాట్లాడుతూ అసలు సమస్యలు పక్కదారి పట్టించి ఓహో అసలు సమస్య అంటే మొన్న జరిగింది కదా దాని గురించినా మీరు చెప్పేది కరువు సమస్య లేనే లేదన్నట్టు నటిస్తూ పనికి మాలిన వాగుడు కేసులు జైలు ఏం మీకు 125 రోజుల్లో ఏం కేసు పెట్టగలిగింది ఏం దొరకబట్టి మరి వాళ్ళు ఏం బీకలేదంటారా ఈ 125 రోజులల్లా మీ మీద ఏం కేసులు లేవంటారా 120 రోజులు కాదు మీరు 1020 రోజులు వెతికినా మీ జీవితకాలం వెతికినా కేసీఆర్ దగ్గర మచ్చ చూడలేరు. మీరు కేసీఆర్ పైన ఒక మచ్చ చూడలేరు, కేసీఆర్ పైన బురద వేయలేరు. మరి ఆ పార్టీలో ఏమో గట్టన బట్టే లిక్కర్ కేసు అని మరి ఇది ఎంతవరకు కరెక్ట్ వ్యాపారం రాజకీయాలని వ్యాపారమయం చేసి దళారీల్లాగా పార్టీని నమ్ముకొని వీళ్ళమ్ముడు పోయి పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తల్ని మోసం చేసిన చీటర్సు వీళ్ళు మాట్లాడతారు మా గురించి. అవును సారు మీ గురించి మాట్లాడాలంటే వాళ్ళు సరిపోరు ఫుల్ ధమాకుండాలే కేసీఆర్ మీద మాట్లాడేంత ఇదా వీళ్ళ ఏ రకంగా 20,000 కోట్లకు ఆనాడు బీజేపీకి కాంగ్రెస్ పార్టీని అమ్మి ఎట్లా ద్రోహం చేసిండో కాంగ్రెస్కి ఉంది ప్రజలందరి మధ్యలో. ఇప్పుడు అవును సారు 20,000 కోట్ల రూపాయలకు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకు నిజంగానే అమ్ముడు వేయరా మరి ఈ ముచ్చట జనాలందరికీ ఎరికేనా సారు తమ్ముడిని పంపించి ఇవతల నిలబడి తమ్ముడి కోట్లేమని చెప్పి బీజేపీ కోట్లేమని చెప్పి కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ ప్రచార నాయకుడిగా ఉండి బీజేపీకి ఓట్లేమని చెప్పిన ఈ నీచుడు రేపటికి రాస్తా సరిగ్గా పెట్టుకోవడం కొరకే మోడీని ఏమనడం లేదు అనేది ఉంది చర్చ. అంటే ఇట్లా ఆ పార్టీ పెద్ద లీడరు ఆ పార్టీలకు జంపు కొడతాడా ఏంది అందుకనే ఆ పెద్ద మనిషిని ఏమంటలేడా అదే విషయాన్ని చెప్పిండ్రు కేసీఆర్ గారు. కాంగ్రెస్లోనే జరుగుతుంది. అవునా సారు గా ముచ్చట మరి మీకు ఎట్లా తెలిసింది మీకు ఎవరు ఉప్పందించిరు కావచ్చు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే మాకు సమాచారం ఇస్తున్నారు. అవ్వా నిజమేనా సారు ఎవరెవరు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు మాకు సమాచారం ఇస్తున్నారు. ఇది ఎప్పటికీ మావాడు కాదు సార్, మాకు ఈయన చూస్తే మావాడు అనిపిస్తలేదు, ఎప్పటికైనా పోయేటోడు అనిపిస్తుందని వాళ్ళే చెప్తున్నారు. ఇక చూసి రావులా ఆ సార్ సంగతి ఇక ఎలక్షన్లు అయ్యేదాకా ఈ పార్టీలు ఉంటాడో లేకపోతే మళ్ళీ అదే పార్టీలో పోయి షరీక్ అవుతాడో ఇక తెలంగాణ రాజకీయం మనం చూడాల్సిందే. ఇక ఇట్లనే ఉంటుంది కదా ఎవరు గెలుపుతారో ఎవరు ఓడుతారో ఇక మరి చూద్దాం మరి మనమే.